ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తాజాగా మరో కొత్త ప్రయోగాన్ని సక్సెస్ చేసుకుంది. 2024కు స్పేడెక్స్ ప్రయోగానికి ముగింపు పలికి కొత్త ఏడాదిలోకి విజయంతో అడుగుపెట్టింది. రోదసీలోని 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. స్పేడెక్స్తో భారత్ కూడా వాటి సరసన చేరింది. అయితే ఈ ప్రయోగంలో భాగంగా విత్తనాలను అంతరిక్షంలోకి పంపింది. ఈ క్రమంలో అవి తాజాగా మొలకెత్తినట్టు గుర్తించింది. డిసెంబర్ 30న ఇస్రో నింగిలోకి పంపిన స్పేడెక్స్ విజయవంతమైంది. ఈ మిషన్లో ఇస్రో పంపిన అలసంద విత్తనాలు అంటే బొబ్బర్లు తాజాగా మొలకెత్తినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే ఇవి మొలకెత్తడం విశేషమని పేర్కొన్నారు. త్వరలోనే వీటికి ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగంలో PSLV C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. 4వ దశను ఉపయోగించుకుని 24 పేలోళ్లను రాకెట్ ద్వారా కక్షలోకి పంపింది. ఇందులో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనే సాధనం కూడా ఉంది. క్రాప్స్ 2ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో 8 అలసంద గింజలున్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం కోసమే దీన్ని ప్రయోగించారు. భవిష్యత్తులో చేపట్టబోయే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసిలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. బొబ్బర్ల విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు. ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచారు. దీని ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. అంకురోత్పత్తిని కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ గాఢతను కొలవడం, నేల తేమ పర్యవేక్షణకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఇక స్పేడెక్స్ అంతరిక్షం నుంచి భూమిని తొలిసారి వీడియో తీసింది. శక్తివంతమైన మహాసముద్రాలు, తిరుగుతోన్న మేఘాలతో అత్యద్భుతంగా ఉన్న ఈ వీడియోను ఇస్రో ఎక్స్లో షేర్ చేసింది. ప్రస్తుతం 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహం అక్కడి నుంచి భూమి వీడియో తీసింది. ఇదిలా ఉండగా జనవరి 7న అత్యంత కీలకమైన దశను శాస్త్రవేత్తలు పూర్తి చేయనున్నారు. ఆ రోజున 2 ఉపగ్రహాలను రోదసిలోనే అనుసంధానం చేస్తారు.